ఈరోజు నా టైం బాగుంది, ఏమైందో తెలీదు. మొత్తం బండిది బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సో నేను 70-80 లిమిట్లో స్పీడ్ లిమిట్లో ఉన్నా. సో ఒకటేసారి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆ మెల్లగా అలీలా కంట్రోల్ చేసి పక్కన ఉన్న గ్యారేజ్కి తీసుకొని వచ్చిన. ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్ల కలర్ డబ్బా వెనక బ్లాక్ కలర్ది, దాని పేరు వచ్చేసి తురుంబా అంటారు అరబీలో. సో అదే బ్రేక్ సిస్టమ్ మొత్తం. అందులో మొత్తం ఆయిల్ లీకేజ్ అయిపోయి మొత్తం బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సో చూసేయండి, ఇక్కడ చేంజ్ చేస్తున్నాడు ఎలాగుంటుందో. ఇక్కడ లోపల ఆల్రెడీ ఆయన నట్లు ఇప్పేస్తున్నాడు. దీనికి బయట లోపల 2 వైపుల నట్లు ఉంటాయి. సో ఇప్పేస్తున్నాడు. దీని పేరు తెలుసు కదా, తురుంబా అంటారు అరబీలో. మన తెలుగులో అయితే అది బ్రేక్ సిస్టమ్ అని చెప్తాం. ఇది వచ్చేసి ఇజ్బిలియాలో అపోజిట్ గ్యాస్ షాప్ అపోజిట్ ఉంది. సో అందరికీ తెలిసే ఇక్కడ ఉన్న వాళ్ళకు, బట్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. సో మనం ఎప్పుడైనా బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలా, ఎందుకంటే ఇట్లా బ్రేకులు ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఎండాకాలం కాబట్టి ఇక్కడ కూల్ డ్రింక్స్ అలాగే ఒక ఛాయ్ది కూడా పెట్టారు. సో వచ్చిన వాళ్ళు ఏదైనా తీసుకొని కూర్చోవచ్చు. ఒక్కదాన్ని చూసి నన్ను నవ్వుతున్నాడు. సో నవ్వొచ్చేసింది. ఇది వచ్చేసి మొత్తం టైర్ చేంజెస్ సిస్టమ్. ఇక్కడ మొత్తం కంప్యూటర్లో చూసి చేంజెస్ చేస్తారు. ఇతను చూడండి లోపల మనది మొత్తం సెట్టింగ్ చేస్తున్నాడు. సో మా బాబారానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు చేంజ్ చేయి అని చెప్పిండు. సో నేను అప్పటిలోపు ఏం చేయాలో తెలియక వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇది తురుంబా, ఇదే నేను అన్నది అరబీలో. సో ఇదే మొత్తం బ్రేక్ సిస్టమ్ వర్క్ చేసేది. సో దీన్ని మొత్తం చేంజ్ చేయాలని చెప్పారు. సో కొత్తది తీసుకొని వచ్చినాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆల్రెడీ సెట్ చేసిండు కొత్తది. ఈ తురుంబాకి వచ్చేసి మొత్తం 85 కేడీలు అయింది. సో ఎక్కడ లేదు, షుబెక్ పోయి తీసుకొని వచ్చినాం. సో దానికి మొత్తం 85 కేడీలు అయింది. ఇది కంపెనీ మేడ్ ఇన్ మెక్సికో కంపెనీ. సో బాగుంటుందని చెప్పారు. సో మా బాబా అందుకే ఇది తీసుకున్నాడు. చూస్తున్నారు కదా, మనం నెక్స్ట్ టైం ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆయిల్ అలాగే వాటర్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మన మంచిగా ఎప్పుడు ఏమైంది తెలియదు. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బ్రేక్స్ అనేవి ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోతాయి. సో ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి మనం, ఎందుకంటే మనం డ్రైవింగ్ మీద వచ్చినాం కాబట్టి ఆల్మోస్ట్ ఇదంతా మన వర్క్ కాబట్టి కరెక్ట్ చూసుకోవాలి. సో ఇప్పుడు మా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో చెక్ చేయమన్నాడు, చెక్ చేసిన బాగుంది. ఇప్పుడు బ్రేక్ పడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఉంటా, లవ్ యూ.